ఎంత విచిత్రం. మొగుడు జైల్లో ఉన్న పని చేయడానికి వచ్చింది సాధ్వీమణి, పైగా అంత పెద్ద క్యారియర్ పట్టుకుని. రే పిల్లలు, ఇప్పటికిప్పుడు మీకు ఉపయోగపడకపోయినా న్యాయశాస్త్రం గురించి తెలుసుకోవడం మంచిదని తెలుసా? ఏంట్రా అలా చూస్తున్నారు? నిజం ఒట్రా. జైలుకు పోతే గవర్నమెంట్ జాబులు కూడా రావు. బతుకు పోలీస్ స్టేషన్ నుండి బస్ స్టాండ్కి మారిపోతుంది. సార్ చెప్పమ్మా విద్య. మా ఆయన అరెస్ట్ చేశారు కదా, పరీక్షలు రాయనిస్తారా? టీచర్ అవుతారంటారా? విద్య లేనివాడు వింత పశువు అన్నారు. విద్యే భారీగా ఉన్న గణపతి గురువు అవటం ఖాయమమ్మా. ఎవడో గాడిద కూసే కోతలు విని నువ్వు కంగారు పడుతున్నావని అర్థమవుతుంది. గణపతి ప్రిపేర్ కావాల్సిన నోట్స్ నేను రాసిపెట్టాను, ఇవాటికి అది సరిపోతుంది. ఇదిగోనమ్మా, జాగ్రత్తగా తీసుకెళ్ళు. ఒక్క నిమిషం సార్. నేను వస్తాను సార్. మెతుకు లేకపోయినా పర్వాలేదు కానీ బతుకు నిలిపే పుస్తకం ఉంటే చాలన్న గణపతిని తలుచుకుంటే చాలా గర్వంగా ఉందమ్మా. వెళ్ళిరా, జాగ్రత్త. అలాగే సార్. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఎక్కడికి మేడం? ఓ, పతి అలియాస్ ప్యూన్ దగ్గరకా? మేడం గారికి పోలీసులు పర్మిషన్ ఇస్తున్నారా? ఏ గణపతి సార్, నీ వెకిలి మాటలు కట్టిపెట్టు. ఇంతకుముందు ఒకసారి స్టూడెంట్ని ఇబ్బంది పెట్టినందుకు జైలుకి వెళ్ళొచ్చావు. ఇంకా సిగ్గు రాలేదంటే కష్టమే. ఇంకోసారి విద్యని ఏడిపించాలని చూస్తే ఈసారి నేనే నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. జాగ్రత్త. అమ్మా విద్య, నువ్వు వెళ్ళమ్మా. ఆగండి. ఇలా రండి.
జైల్లో ఉన్నవాడు ఈ స్టేషన్కి ఉన్న చుట్టమా లేకపోతే గెస్ట్ అనుకుంటున్నారా? అట్ట అనుకుంటాను సార్. మరి ఈ క్యారేజీలేంటి? పూటకోసారి తీసుకొస్తున్నారు. అందరూ అలా తీసుకురావట్లేదు కదా. అవును సార్. అవునని ఎలా పర్మిషన్ ఇస్తావయ్యా? సార్ కావాలంటే మీకు కూడా మా అమ్మాయి వండుకొని వస్తుంది సార్. అంత బాగా వంట చేస్తావా? చెయ్యి చూస్తేనే తెలుస్తుంది పాకశాస్త్రంలో బాగా మెలితిరిగిన చెయ్యని. బాబాయ్ భోజనం పెట్టి వెళ్దాం పదండి. అరే ఆగమంటున్నాను కదా. నువ్వు భోజనమే తెస్తున్నావో ఇంకేమైనా తెస్తున్నావో ఎవడికి తెలుసు. ఏం తెస్తారు సార్? అయినా ఇది చాలా చిన్న కేసు. నీకు తెలియదులేను ఉండవయ్యా. పెద్ద కేసులు ఎలా ఉంటాయో నాకు తెలుసు కదా. అమ్మాయి ఆ క్యారేజ్ ఇక్కడ పెట్టు. ఏంటమ్మాయి క్యారేజ్ పెట్టమన్నాను కదా, అలా చూస్తావేంటి? క్యారేజ్ ఇక్కడ పెట్టు. అయ్యా గణపయ్య, ఇందులో ఆయన చదవాల్సిన పేపర్లున్నాయి. వాటిని చూసారంటే ఇంకో కేసు పెడతారేమో. పిచ్చి కూడా ఇప్పుడు ఇరుక్కుపోయేలా ఉంది. వెయిట్ చేయాలి. దేవుడా నువ్వే ఎలాగైనా కాపాడు. ఓ వంకాయ కర్రీ. రైసు. పప్పు. ఇదేంటమ్మా అన్నీ వెజ్ కర్రీసే తెచ్చావు? నాన్ వెజ్ ఏమైనా తీసుకొచ్చావేమో అనుకున్నాను. ఈ మాత్రానికే ఇంత శ్రమ పడిపోవాలా? నేను అడతాను సార్. పదమ్మా. ఏమండి, సార్ ఇచ్చిన కాగితాలు కింద గిన్నెలో ఉన్నాయి. అతను చూస్తాడేమో అని టెన్షన్ పడ్డాను. అల్లుడు ఎట్టా ఉన్నావురా? నా గురించి చెప్పేది ఏముంటుంది మావయ్య, నేను బాగానే ఉన్నాను.
బాగా చదువుకుంటున్నాను మావయ్య. మిమ్మల్ని ఎలాగైనా త్వరలోనే బయటికి తీసుకొస్తామండి. ఆ ప్రయత్నాలే చేస్తున్నాం. విద్య, నేను మిమ్మల్ని బాగా కష్టపెడుతున్నాను కదా. లేదు, మీరు బాగా కష్టపడి చదువుకుంటే చాలు. అల్లుడు, మా కట్టం లెక్కల్లోకి రాదు. నువ్వు బాగుపడితే మా అందరినీ బాగా చూసుకుంటావని తెలుసు. ఏమ్మా, త్వరగా రండి, మా సార్ అరుస్తారు. అదే కదా ఆయన ఎప్పుడూ చేసేది. మీరు వెళ్ళండి మావయ్య. బాగా భోంచేయండి, చూసుకుని తినండి. చంటి పిల్లాడు కాదులే అమ్మా, తింటాడులే, రండి. ఏమయ్యా, లాయర్ గారు ఫోన్ చేశారు. అప్పుడేనా? అదేంటమ్మా, ఇంకా ఎదురు చూస్తారా? ఇలాగైతే బెయిల్ రాదని చెప్పాను కదా. ఉన్నాయి. పెద్ద మొత్తం అయినా మా అల్లుడు రిలీజ్ అవడమే ముఖ్యం కదా. అదే అంటున్నాను, మనకొచ్చేదే 10 పైసలు. న్యాయాన్ని కూడా అమ్మేస్తున్నారు. వ్యవస్థ మీలాటోళ్ళ వల్లే పాడైపోయింది. త్వరగా పదండి. పదండి, పదమ్మా. ఆడుకోమ్మా, ఆడుకో. నమస్తే సార్. నరసింహ, రా రా రా, లోపలికి రండి. కూర్చో. కూర్చోండి. నమస్కారం. కూర్చోండి సార్. నమస్తే. నమస్కారం సార్. కూర్చోమ్మా. చెప్పాను కదా సార్, అటెంప్ట్ టు మర్డర్ కేసని. సంపేత్తానండి మా ఓడు. అన్నంత మాత్రాన సొంత తమ్ముడిని ఎవరన్నా శాస్త్రంగా దూరం చేసుకుంటారా అండి? ఆ డ్రెస్ కుట్టించేసి కేసు పెట్టించేశారు. కన్నోళ్ళ మీద కేసులు పెడుతున్నారయ్యా. సొంతమా పెంచుకున్నోళ్ళ అని కూడా చూడట్లేదు. కాలం అలా ఉంది మరి. నరసింహ, మరి ఫీజు గురించి? రెడీ సార్, అందులో తగ్గేదే లేదని మనకి తెలుసు కదా. శ్రీశైలం, చూస్తావేంటయ్యా, ఇచ్చేయి. ఎంత? 1,00,000. శ్రీశైలం 10,000 పైన ఇవ్వాలి. అదే పత్రాలకి. బంగారు తల్లి, లోపలికి వెళ్ళి ఆడుకోమ్మా. నా కూతుర్ని ఆడుకోనివయ్యా. నాకు డిస్టర్బెన్స్ లేనప్పుడు నీకిబ్బంది ఏంటి? ఊరికే అన్నాను సార్. నువ్వు ఆడుకోమ్మా, ఇక్కడే ఆడుకో. శ్రీశైలం, మీరు ఇచ్చేయండి అయ్యా. బాబాయ్, ఎంతున్నాయి? నా దగ్గర ఎప్పుడున్నాయన్నానమ్మా. మరి ఇక్కడికి ఎందుకు వచ్చాం బాబాయ్? ఆ అమ్మాయి అడిగింది డబ్బులు లేకుండా ఎలా వస్తామని. నువ్వేమో ఉన్నాయన్నావు. ఏంటయ్యా ఇది? ఈసారి ఒక్కళ్ళే గణపతి నడిపించగలరని నువ్వు చెప్పావుగా తమ్ముడు. ఫీజు ఇస్తే ప్రాసెస్ మొదలు పెడతాను. సార్, మాలు నడిపించగానే డబ్బు మొత్తం మీకు కట్టేస్తాను. నా మాట నమ్మండి. నరసింహ, ఏంటయ్యా ఇది? సారీ సార్. శ్రీశైలం, సార్ ఎంత బిజీ లాయరో తెలుసా మీకు? ఇలా టైం వేస్ట్ చేస్తే నాకు చెడ్డ పేరు వస్తుందయ్యా. లేవండి లేవండి. అది కాదు తమ్ముడు. సార్, ఒక 2,000 ఇచ్చి. ఏమ్మా, ఇదేమైనా కూరగాయలు బేరం అనుకుంటున్నావా? అది కాదు సార్, మా వారిని పిడిపించండి. మీ డబ్బు పువ్వుల్లో పెట్టిచ్చేస్తాం. చెవుల్లో పూలు పెట్టకండమ్మా. నేనేం పూజారిని కాదు. వెళ్ళండి వెళ్ళండి. సార్, అది కాదు సార్, ప్లీజ్ సార్. సార్, అది కాదండి. వెళ్ళమని చెప్తున్నా కదా. కానిస్టేబుల్, తీసుకెళ్ళు. పదండి అయ్యా, పదండి. బాబాయ్, పదండి. పదండి పదండి పదండి. సారీ సార్.
లేదు. అదే నిధి, గణపతికి బెయిల్ రాకుండా చేసావు కదా. పైగా విద్య వాళ్ళు పోగు చేసిన డబ్బుని తెలివిగా చేయి జారిపోయేలా చేశావు. ఇప్పుడు చేతులు జోడించి వేడుకున్నా ఆ లాయర్ బెయిల్ ఇవ్వడం కుదరదు. గణపతి చెరసాల నుండి బయటికి రావడం కుదరదు. ఈ సంఘటనలన్నీ చూస్తుంటే చాలా ప్రశాంతంగా ఉంది అనిపిస్తుంది. ఈ నిధి అనుకున్నది జరగకపోవడమా? ఇప్పుడు ఇంకో గమ్మత్తేంటో తెలుసా? విద్య మనకి ఎదురుగానే వస్తుంది. మనం వెళ్లే స్పీడ్కి భయపడి తప్పుకుంటుందో లేదో చూడాలి. కొట్టేస్తే దరిద్రం వదిలిపోతుందా? ఆ పాపం చుట్టుకుంటుందేమో నిధి. ఒకసారి దిగి చూడు. ఏంటి పరధ్యానంలో ఉన్నా? పైగా మెయిన్ రోడ్లో. ఇక్కడ వెహికల్ స్పీడ్గా వస్తాయని తెలీదా? ఓ, అన్నయ్య గురించి ఆలోచిస్తున్నావా వదినా? అయినా అన్నయ్య జైల్లో ఉండగా నువ్వు జాగ్రత్తగా ఉండాలి కదా. మరి ఇంత నిర్లక్ష్యంగా తిరుగుతావేంటి? ఏదన్నా కారొచ్చి కొట్టేస్తే ఏంటి పరిస్థితి? ఇప్పటికే డబ్బులు లేవని రోడ్డు మీదకి వచ్చేశారు. అవును, ఈ దారిలో మీరు వస్తారని తెలియక అజాగ్రత్తతో నడిచాను. లేదంటే జాగ్రత్త పడేదాన్ని. అయితే మా వల్లే ప్రమాదం అంటావు? మీకంటే పెద్ద ప్రమాదం ఏది ఉండదు అంటున్నాను. కానీ ఎవరు చేసిన కర్మలు వాళ్ళు అనుభవించక తప్పదు. ఏంటి వదినా, జాగ్రత్తలు చెప్పడం కూడా తప్పేనా? అన్నయ్యకి జరిగిన దానికి ఇప్పటికీ మేమిద్దరం చాలా బాధపడుతున్నాం. నువ్వేదో ఇప్పుడంతా మేమే చేయిస్తున్నట్టు గీతలో సారాంశం చెప్పినట్టు చెప్తున్నావు. గీత గురించి కాదు, మీకు జరగబోయే దాని గురించి చెప్తున్నాను. ఆయన వాళ్ళని కూడా చూడకుండా కక్ష సాధింపు కోసం ఆయన జైల్లో ఉన్నారని ఆనందపడుతున్నారు కదా, దాని గురించి మాట్లాడుతున్నాను. ఓహో, అందుకేనా మా మీద కోపం? మేం ఆనందంగా ఉన్నామంటేనే ఇంత మండిపడుతున్నావే? ఇందులో మా హస్తం ఉందని తెలిస్తే ఇంకేం చేస్తావు? నాకన్నీ తెలుసు వదినా. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏమీ చేయలేకపోతున్నాను. పైగా మీరు నా వాళ్ళనుకున్నాను కదా. మిమ్మల్ని ఏమైనా అందామంటే మనస్ఫూర్తిగా మాటలు రావట్లేదు. నేను మీకు బుద్ధి చెప్పడం కాదు, ఆయన తప్పకుండా బయటికొస్తారు. ఆ రోజు ఎగతాళి చేసిన వాళ్ళని వదిలిపెట్టను. ఏదో బాధలో ఉన్నారని ఓదార్చడానికి వచ్చాం. అన్నయ్య అమ్మ పరిస్థితి ఏంటో తెలుసుకోవడానికి వచ్చాం. తప్పుగా అర్థం చేసుకుంటే మేమేం చేస్తాం? అన్నయ్యకి జరిగిన దానికి తమ్ముడు ఓదార్పు చాలా గొప్పగా ఉంది. ఇలాంటి కొడుకుని కన్నందుకు అత్తయ్య గారు కూడా చాలా సంతోషపడుతున్నారు. ఏంటి ఇన్సల్ట్ చేస్తున్నావా? అన్నయ్య కష్టాల్ని చూసి ఆనందపడుతున్నావు. నీకు సన్మానం చేయాలా? కొద్ది రోజులు ఆగండి. ఆయన్ని ఎలాగోలా బెయిల్ మీద బయటకు వచ్చేలా చేస్తాను. అప్పుడు మీ అందరికీ సన్మానం చేస్తారు.